సూపర్ యమ్మీ అండ్ సూపర్ టేస్టీ రెసిపీని షేర్ చేస్తున్నానండి. స్వీట్ రెసిపీ అనమాట. సూపర్ టేస్టీగా సూపర్ యమ్మీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారు అంటే మళ్ళా మళ్ళా చేసుకుంటారు. ఇది వింటర్ లోనే మనం చేసుకోగలం అనమాట. గాజర్ కా హల్వా అండి. ఈ గాజర్ మనకి వింటర్ సీజన్ లోనే విరివిగా దొరుకుతుంది. ఇది క్యారెట్ ఫ్యామిలీకి సంబంధించింది. ఇలా ఉంటుంది అనమాట. దాన్ని పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చక్కగా గ్రేట్ చేసేసుకుంటాము. మనకి గ్రేటర్ లో రెండు సైడ్స్ ఉంటాయి కదండి. ఒకటి బాగా చిన్నగా గ్రేట్ చేసుకునేది, ఒకటి కొంచెం పెద్దగా గ్రేట్ చేసుకునేది. పెద్దదాని సైడ్ చేసుకుంటాం అనమాట. ఇంకా తర్వాత బాణాలు పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్, బాదాము వేపించుకుని పక్క పెట్టేసుకున్నాము. విత్ నెయ్యి మనం పక్క తీసేసుకుంటామండి. అదే బాణాల్లో ఇప్పుడు 3 కప్పుల గాజర్ తురుముని యాడ్ చేసుకుంటామండి. ఈ కప్పుతోటి నేను 3 కప్పులు యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మనము స్పాచులాతో చక్కగా కలుపుకుంటూ ఇది కొంచెము ఉడికే వరకు మనం ఫ్రై చేసుకుంటాం అనమాట. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్ లో మూత పెట్టేసి కాసేపు ఉడికించుకుంటాము. 5 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో విడిచిపెట్టండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు మూత తీసి చూసేసరికి చక్కగా ఉడికిపోయి ఉంటుంది. చూసారా, పాత్రను విడిచిపెట్టేసి అలా ఉంటుంది. మీకు ఈజీగా అర్థం అవడానికి మీకు చూపిస్తున్నానండి. గాజర్ హల్వాని జనరల్ గా షుగర్ తో చేసుకుంటారండి. కాకపోతే నేను ఇక్కడ బెల్లంతో చేసుకుంటున్నాను అనమాట. ఇది మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు నేను బెల్లం తురుముని యాడ్ చేసేసుకుంటానండి. 3 కప్పులు గాజర్ తురుముని తీసుకున్నాం కదా, 1.5 కప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ 1 కప్పు యాడ్ చేసాను. ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. దీన్ని మిక్స్ చేసేసుకున్న తర్వాత మిగిలిన 1/2 కప్ కూడా యాడ్ చేసేసుకుంటాం అనమాట. మీరు ఒకవేళ తీపి తక్కువ తింటాము అనుకుంటే కనుక మీరు 1 కప్పుతో సరిపెట్టేసుకోవచ్చు. బేసికల్ గా మీరు తినే తీపిని బట్టి తీపిని అడ్జస్ట్ చేసుకోండి, ఎక్కువ తక్కువ అనేది. మంచిగా మిక్స్ చేసుకుంటూ దీన్ని ఉడకనివ్వాలండి. బెల్లం మెల్లిమెల్లిగా కరుగుతూ చక్కగా లిక్విడీగా తయారవుతుంది అనమాట. ఆ లిక్విడ్ అంతా ఎగిరిపోయి పాత్రని ఇంకా విడిచిపెట్టేస్తుంది అనుకున్నప్పుడు మనము మిగిలిన యాడ్ చేసుకుంటాము. లో ఫ్లేమ్ లో పెట్టుకుని చేసుకుంటే మనకి కింద అడుగంటుతుంది అనేటువంటి భయం ఉండదండి. చూసారా, మెల్లిమెల్లిగా పాత్రని విడిచిపెట్టేస్తూ ఉంటుంది. ఇంకా సిరప్ అంతా కూడా చక్కగా ఎగిరిపోయి దగ్గరికి అయిపోతుందండి. గాజర్ తురుము ఆల్రెడీ ఉడికిపోయింది కదండి. కాకపోతే ఈ సిరప్ లో అది చక్కగా కాస్త ఉడికి ఆ స్వీట్నెస్ అంతా గాజర్ పీల్చుకుంటుందండి. చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు 3/4 కప్పు థిక్ మిల్క్ అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ నేను యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఆల్రెడీ బెల్లం ఉంది కదా, పాలు ఇరిగిపోయే ప్రమాదం ఉంటుంది. సో కంటిన్యూస్ గా మనం తిప్పుకుంటూ ఉంటే అసలు పాలు బ్రేక్ అవడం అంటూ ఏమి ఉండదండి. అది దగ్గరికి అవుతున్న క్రమంలో ఇలాచీ పౌడర్ వేసేసుకున్నాము. 1 టీ స్పూన్ వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఇది చక్కగా దగ్గరికి ఉడకనేస్తామండి. ఇది కూడా మనకి చివరి వరకు అయ్యేటప్పటికి పాత్రను విడిచిపెట్టేస్తుంది అనమాట. ఇంకా అదే ఇండికేషన్. ఇప్పుడు 1 చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని కంటిన్యూస్ గా స్టీర్ చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఇంకా ఈ మూమెంట్ లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, జీడిపప్పు, కిస్మిస్, బాదాము విత్ నెయ్యి తోటి ఇక్కడ యాడ్ చేసేసుకున్నాం. వాటిని యాడ్ చేసుకుని ఇంకా మిక్స్ చేస్తూ ఉంటాము. విత్ ఇన్ 5 మినిట్స్ లో మనకి ఈ విధంగా పాత్రను విడిచిపెట్టేస్తుందండి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 1 మినిట్ లో మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మంచిగా దగ్గరికి ఉడికిపోయింది. ఇంకా దీన్ని నేను సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుంటానండి. తీసేసుకున్న తర్వాత మీరు హాట్ గా తినొచ్చు, చల్లగా తినొచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు దీన్ని చల్లగా. సర్వింగ్ డిష్ లోకి తీసానండి. మిగిలిన డ్రై ఫ్రూట్స్ ని కూడా పైనుంచి వేసేసుకున్నాను. ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ సీజన్ లో చాలా ఎమ్మీగా ఉంటుంది. మీకు చాలా నచ్చుతుంది. 2 నిమిషాల్లో దించేస్తాం కనుక కోయాను కూడా యాడ్ చేసుకోవచ్చండి మీకు ఇష్టమైతే. కాకపోతే మనం ఇంకా యాడ్ చేసే కొద్దీ క్యాలరీస్ ఎక్కువైపోతాయి. చక్కగా ఇలా సింపుల్ గా గాజర్ కా హల్వా చేసేసుకోవచ్చండి. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా చాలా విలువైనది. మీరు వీడియో లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుందండి. అదే మీరు ఇచ్చేటువంటి బహుమానం నాకు.